మధ్యతరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. అర్హులైన వారికి ఇళ్లు కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మధ్యతరగతి వారికి సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే 5 ఏళ్లు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా బడ్జెట్లో నూతన పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.